భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. స్వామివారి వివాహ మహోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం మొత్తం సర్వంగా సుందరంగా ముస్తాబైంది. ఉత్సవాల దృష్ట్యా ఆలయంతో పాటు భద్రాచలంలోని ప్రధాన దారులన్నీ శోభాయమానంగా కనిపిస్తున్నాయి. అన్ని ప్రధాన రహదారులలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. మిథిలా స్టేడియంలో కళ్యాణ మండపం వద్ద చలువ పందిళ్లు సిద్ధం చేశారు. రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో భద్రాద్రిలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. భద్రాద్రిలో రాములోరి వివాహానికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. లైవ్ ద్వారా సాంబా, చెప్పండి, రాములోరి కళ్యాణ ఏర్పాట్లపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గడియలు సమీపిస్తున్న నేపథ్యంలో భద్రాచలం అంతా కూడా రామనామ స్మరణతో మారుమెగిపోతుంది. రేపు మధ్యాహ్నం కరెక్ట్గా 12 గంటలకు జరిగేటువంటి అభిజిత్ లగ్నంలో సీతమ్మ వారిని కళ్యాణం ఆడేందుకు శ్రీరామచంద్రుడు ముస్తాబై వచ్చినటువంటి పరిస్థితి. భద్రాచలం యావత్తు కూడా రామనామ స్మరణతో మారుమోగుతుంది. ప్రస్తుతం మనం మిథిలా స్టేడియంలో ఉన్నాము. మిథిలా స్టేడియంలోనే స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. ఇక్కడి నుంచే స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని యావత్ ప్రపంచం వీక్షించబోతుంది. ఇక్కడే స్వామివారి కళ్యాణం నిర్వహించేందుకు భారీ ఏర్పాటు చేస్తున్నారు. ఇది మిథిలా స్టేడియం ఏకశిలాతో నిర్మించినటువంటి స్వామివారి కళ్యాణ మండపం దగ్గర మనమున్నాం. ఈ మండపంలో దగ్గర 32,000 మంది కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేలాగా ఏర్పాట్లు చేస్తుంది అధికార యంత్రాంగం. గత 15 రోజులుగా ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరొక కొద్ది గంటల్లోనే స్వామివారికి సంబంధించినటువంటి కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి ఎదుర్కోలు మహోత్సవం కూడా జరగబోతుంది. సీతమ్మ వారిని, శ్రీరామచంద్రుల వారిని మిథిలా స్టేడియం దగ్గర ఉన్నటువంటి ఉత్తర ద్వారం దగ్గరకు తీసుకొచ్చి సీతమ్మ వారి వైపు కొంతమంది అర్చకులు, అట్లాగే శ్రీరామచంద్రుల వైపు కొంతమంది అర్చకులు 2 భాగాలుగా విడిపోయి స్వామివారికి సంబంధించినటువంటి గుణగణాలను పంచుకుంటూ గుణగణాలను కీర్తిస్తూ స్వామివారి కళ్యాణానికి సంబంధించినటువంటి తొలి క్రతువు నిర్వహించబోతున్నారు. రేపు అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా ప్రపంచం యావత్తు చూసి తరించే విధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు భద్రాచల దేవస్థానం దగ్గర సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దాదాపు 200 క్వింటాల తలంబ్రాలను సిద్ధం చేశారు. 2 లక్షల లడ్డూలను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంతోపాటు ఈ కళ్యాణ ప్రాంగణం మిథిలా స్టేడియంలో కూర్చునేటువంటి భక్తులకు వేడి తగలకుండా మిస్ట్ స్ప్రింక్లర్ల ద్వారా ఫాగ్ని వెదజల్లుతూ అందరికీ చల్లని వాతావరణం కల్పించే విధంగా ఏర్పాటు చేశారు. దాంతోపాటే వచ్చేటువంటి భక్తులందరూ కూడా మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ స్వచ్ఛంద సేవా సంస్థలతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులకు మంచినీళ్లతో పాటు అల్పాహారాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడంతో పెద్ద ఎత్తున భద్రాచలం దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని దారులలో కూడా రేపు అల్పాహారంతో పాటు స్వామివారికి సంబంధించినటువంటి మిగతా కైంకర్యాలు చేసేందుకు పెద్ద ఎత్తున ముస్తాబైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ భద్రాచలంలో ప్రత్యేకమైనగా చెప్పుకోవాల్సి వస్తే కనుక స్వామివారి కళ్యాణ తలంబ్రాలు, ఈ తలంబ్రాలను తీసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపుతుంటారు. ఈ కళ్యాణ తలంబ్రాలు ఇంటికి తీసుకెళ్తే చాలా శుభసూచకంగా భావిస్తుంటారు. దాంతోపాటు కళ్యాణాల్లో మిగతా శుభకార్యాలలో వినియోగించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి భక్తజనం కోసము 200 క్వింటాల ప్రత్యేకమైనటువంటి తలంబ్రాలను అందుబాటులో తీసుకొచ్చారు. 80 కౌంటర్ల ద్వారా ఈ తలంబ్రాలన్నింటినీ కూడా తీసుకొచ్చి స్వామివారికి అందించబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి స్వామివారి కళ్యాణ పీఠ ఇది. రేపు ఇక్కడే స్వామివారు సీతమ్మ వారిని కళ్యాణం ఆడబోయేటువంటి పీఠ ఇది. సరిగ్గా 12 గంటలకు 10:30 ప్రాంతంలో స్వామివారిని, అమ్మవారిని ఇక్కడికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వేద పండితుల నడుమ మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణ క్రతువును ప్రారంభిస్తారు. తర్వాత ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన తర్వాత స్వామివారి కళ్యాణాన్ని ముగిస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున విఐపీల తాకిడి ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు ఇంటెలిజెన్స్ ద్వారా తెలుస్తూ ఉన్నటువంటి సమస్య. ముఖ్యమంత్రితో పాటు 6 మంత్రులు వస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు, అట్లాగే దేవాదాయ శాఖ మంత్రితో పాటు
ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం కూడా ఇక్కడికి రాబోతున్నారు. దీంతో పాటుగానే దాదాపు 50-60 మంది దాకా ఐపీఎస్ ఐఏఎస్లు రాబోతున్నారు. దాంతోపాటు 12 మంది వివిధ హోదాల్లో ఉన్నటువంటి జడ్జిలు, వివిధ కోర్టులకు సంబంధించిన జడ్జిలు వస్తున్నారు. 2 కేంద్ర మంత్రులు కూడా భద్రాచలంలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు వస్తున్నారు. దీంతోపాటు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు వస్తారనేటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో భద్రాచల దేవస్థానానికి వెళ్ళేటువంటి అన్ని దారులను కూడా చలువ పందిలేశారు. ఎందుకంటే చెప్పులు లేకుండా నడుస్తారు. ఈ పవిత్రమైన ప్రాంతంగా భావించినటువంటి ప్రజలు చెప్పులు లేకుండా నడుస్తారు కాబట్టి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆ ప్రాంతాల్లో చలువ పందిలను ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ మంచినీటి సదుపాయాన్ని కూడా తీసుకొచ్చారు. దాంతోపాటు మజ్జిగ, ఇతర అల్పాహారాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాంగణంలో మనం ఇంతకుముందు చూస్తున్నటువంటి వీవీఐపీ సెక్టర్ ఉండేది, దాన్ని పూర్తిగా పెంచి ఇప్పుడు 500 మంది వీవీఐపీలు కూర్చునేలాగా ఏర్పాటు చేశారు. గతంలో ఇది కేవలం 150 మందికి మాత్రమే ఉండేది. సీఎం ఎన్క్లోజర్ అంటారు దీన్ని. సీఎంతో పాటు కేంద్ర మంత్రులు అట్లాగే వివిధ హోదాలకు సంబంధించినటువంటి జడ్జిలు ఇక్కడ కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తారు. ప్రభుత్వం తరఫున సమర్పించేటువంటి లాంఛనాలన్నీ కూడా ఈ సెక్టర్ నుంచి ఇస్తారు. గతంలో ఇది 150 మంది కూర్చునే విధంగా ఉండేది. ఇప్పుడు దీన్ని ఏకంగా 500 మంది వీవీఐపీలు కూర్చొని వీక్షించేలాగా స్వామివారికి సంబంధించినటువంటి లాంఛనాలు అందించేలాగా సిద్ధం చేశారు. దీంతోనే ఇప్పుడు ఈ సెక్టర్ విస్తరణతో 500 మంది పైచలకి ఇక్కడ కూర్చుంటారని జిల్లా అధికార యంత్రాంగం చెప్తుంది. 300 నుంచి 350 మంది కూర్చుంటే సఫిషియెంట్గా ఉంటుంది. కానీ ఈసారి వీవీఐపీల క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు రాజకీయ నాయకులు అట్లాగే మంత్రులు, ఇతర కేంద్ర మంత్రులు వస్తారు కాబట్టి 500 మందిని ఇక్కడ కూర్చోబెట్టి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేలాగా ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. దాంతోపాటు చుట్టూ ఉన్నటువంటి గ్యాలరీస్లో 24 సెక్టర్లలో 32,000 మంది సాధారణ భక్తులను ఇక్కడ కూర్చోబెట్టేందుకు అధికారులు పూర్తిస్థాయి ఏర్పాటు చేశారు. అట్లాగే మిస్టు ఏదైతే స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారో వాటి ద్వారా నీటి తుంపర్లను ఇక్కడ ఉన్నటువంటి భక్తుల మీద చల్లడం ద్వారా వీళ్ళ యొక్క డీహైడ్రేట్ కాకుండా లేకపోతే ఉక్కపోతకు గురి కాకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా భద్రాచల దేవస్థానంలో మరి కాసేపట్లో స్వామివారి ఎదుర్కోలోత్సవం జరగబోతోంది. ఈ ఎదుర్కోలోత్సవం తర్వాత రేపు ఉదయం 10 గంటల నుంచి మొదలైతే సాయంత్రం మధ్యాహ్నం 12-1 గంట వరకు కూడా స్వామివారి కళ్యాణ క్రతువు జరుగుతుంది. కళ్యాణ క్రతువు ముగిసిన తర్వాత ఎల్లుండి స్వామివారికి మహాపట్టాభిషేకం నిర్వహించబోతున్నారు. కళ్యాణం జరిగినటువంటి తెల్లారి రాష్ట్ర గవర్నర్ ఆధ్వర్యంలో ఇక్కడ భద్రాచలంలో ఇదే మిథిలా స్టేడియంలో ఇదే ప్రాంగణంలో స్వామివారి పట్టాభిషేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి స్వామివారికి పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కళ్యాణము పట్టాభిషేకాన్ని ఇక్కడ వచ్చేటువంటి భక్తులు, వేలాది మంది భక్తులు ఇక్కడ ప్రత్యక్షంగా వీక్షించడంతో పాటు అన్ని మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు శ్రీరామ భక్తులు వీక్షించేలాగా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అన్ని టీవీ ఛానళ్ల ద్వారా కూడా లైవ్ కార్యక్రమాలు ప్రసారం కావడంతో పాటు ఇక్కడ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి లైవ్ టెలికాస్ట్ చేయడం ద్వారా కూడా స్వామివారి భద్రాచల దేవస్థానానికి సంబంధించినటువంటి కళ్యాణాన్ని వీక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. సీతమ్మ వారిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. శ్రీరామచంద్రుల వారు కళ్యాణ తిలకం దిద్దుకొని కాసేపట్లో సీతమ్మ వారిని పరిణయమాడేందుకు సిద్ధమైనటువంటి గడియలు సమీపించడంతో భద్రాద్రి మొత్తం కూడా భక్తజన సంద్రమైపోయింది. అటు గోదావరి దగ్గర కూడా భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విడిదిలో కావచ్చు, అట్లాగే ప్రైవేట్ లాడ్జీలలో కూడా బస చేసి రేపు ఉదయం మిథిలా స్టేడియానికి చేరుకొని స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని తిలకించి అక్షింతలు తీసుకొని స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని తిరిగి వెళ్లేందుకు కూడా భక్తులంతా సంసిద్ధమై వచ్చి భద్రాచలంలో వేంచేసి ఉన్నారు. భద్రాచల కళ్యాణం అంటే ఇది ఒక భారతదేశంలోని ఒక ప్రత్యేకమైనటువంటిది. దక్షిణ భారతదేశ అయోధ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణం అభిజిత్ లగ్నంలో జరుగుతుంది. ఖచ్చితంగా 12 గంటల ముహూర్తంలో అమ్మవారి తల మీద ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఈ సాంప్రదాయాన్ని అనుసరించే మిగతా దేవస్థానం రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి అన్ని రామాలయాల్లో కూడా ఇక్కడ అక్షింతలు అంటే ఇక్కడ తరంబ్రాలు పడిన తర్వాతనే మిగతా దేవాలయాల్లో స్వామివారి కళ్యాణం జరిపించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. వివిధ దేశాల్లో ఉన్నటువంటి 23-25 దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ కూడా స్వామివారి హుండీలో లెక్క పెడతారంటే 25-26 దేశాలకు సంబంధించినటువంటి రామభక్తులందరూ కూడా భద్రాచలం వచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో ఎదుర్కోలోత్సవం రేపు ఉదయం 10 గంటలకు స్వామివారి కళ్యాణం క్రతువు ప్రారంభమై 1 గంట వరకు కొనసాగబోతుంది. తర్వాత మరుసటి రోజు స్వామివారి పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా భద్రాచలం చేశారు. 2 లక్షల లడ్డూలతో పాటు 200 క్వింటాల అక్షింతలను కూడా భక్తులకు అందుబాటులో ఉంచారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.